రాష్ట్రంలో చేపట్టిన కులగణనను అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన స్వతంత్ర నిపుణుల కమిటీ ప్రభుత్వానికి తమ 300 పేజీల నివేదికను సమర్పించింది. ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్స్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలోని నిపుణులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ నివేదికను అందించారు. ఈ సర్వే సైంటిఫిక్, అథెంటిక్, రిలయబుల్ అని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. తెలంగాణ నిర్వహించిన సర్వే చారిత్రాత్మకమని, ఇది దేశానికి రోల్ మోడల్గా మారుతుందని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. సర్వే ఫలితాలను అధ్యయనం చేసి విధాన నిర్ణయాలను రూపొందించేందుకు వీలుగా సర్వే డేటాను విశ్లేషించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో 11 మంది సభ్యులతో స్వతంత్ర నిపుణుల వర్కింగ్ గ్రూప్ను ఏర్పాటు చేసింది. వివిధ దఫాలుగా సమావేశాలు జరిపిన కమిటీ డేటాను సేకరించిన పద్ధతి నిశితంగా ఉందని గుర్తించింది. ప్రభుత్వ విధానాల రూపకల్పనతో పాటు ఇప్పుడు అమల్లో ఉన్న విధానాలను మెరుగుపరిచేందుకు సామాజిక న్యాయం, సామాజిక సాధికారత మరియు వెనుకబడిన బలహీన వర్గాల అభ్యున్నతిని మెరుగుపరిచేందుకు సహాయపడుతుందని సూచించింది. ఇక ఇది కేవలం డేటా కాదు, తెలంగాణ మెగా హెల్త్ చెకప్ అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం విజయవంతంగా కులగణన చేసి దేశానికి ఆదర్శంగా నిలిచామని చెప్పారు. రాష్ట్రంలో బలహీన వర్గాల అభ్యున్నతికి, సామాజిక న్యాయాన్ని అమలు చేసేందుకు ఈ నివేదిక ఉపయోగపడుతుందన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలుంటాయన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్లో టాప్ కంపెనీల విస్తరణ తెలంగాణ ప్రగతికి సూచికలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరిన్ని పెట్టుబడులు రాబోతున్నాయని చెప్పారు. ఇటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాలుష్యకారక పరిశ్రమలను సిటీ అవతలికి తరలిస్తామన్నారు మంత్రులు. వానాకాలంలో రైతులు ఇబ్బంది పడకుండా పగడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మినిస్టర్స్. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ జస్టిస్ అపరేష్ కుమార్తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. హైదరాబాద్లోని గ్రూప్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో డిఏజెడ్ఎన్ యొక్క కొత్త సెటప్ ను ప్రారంభించడం సంతోషించదగిన విషయమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ కంపెనీ విస్తరణ కోసం అదనంగా 500 కోట్ల రూపాయల పెట్టుబడుల ప్రకటనను స్వాగతించారు. డిఏజెడ్ఎన్ కొత్త సెంటర్ తెలంగాణకు ముఖ్యమైన మైలురాయని గుర్తు చేశారు. సాంకేతిక, పర్యావరణ వ్యవస్థ పట్ల నిబద్ధతను బలపరుచుతుందని చెప్పారు సీఎం. హైదరాబాద్ పై నమ్మకం ఉంచిన డిఏజెడ్ఎన్ ను అభినందించారు. ఓఆర్ఆర్ లోపలున్న కాలుష్యకారక పరిశ్రమలన్నింటినీ ఔటర్ రింగ్ రోడ్ అవతలకు తరలించే ప్రక్రియను స్పీడప్ చేయాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పరిశ్రమల తరలింపునకు సంబంధించి విధి విధానాలు, తరలింపు ప్రక్రియకు తుది గడువును ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్లో ఆదాయ వనరుల సమీకరణపై మంత్రుల కమిటీ భేటీ అయింది. కమర్షియల్ ట్యాక్స్ శాఖలో 1.8%, స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్ శాఖలో 3.6% ఆదాయం పెరిగిందని అధికారులు మంత్రులకు నివేదించారు. గనుల శాఖలో 7% ఆదాయం పెరుగుదల ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వానాకాలం పంటల కోసం నీటి విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సర్కార్. సాగునీటి అంశంలో రైతులు ఇబ్బంది పడకూడదన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వర్షాల తీవ్రతను ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులకు సూచించారు. విపత్తు నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలన్నారు. హైదరాబాద్ లో ఇరిగేషన్ శాఖపై రివ్యూ చేశారు మంత్రి. ఆధునిక పరిజ్ఞానంతో ఎస్ఎల్బీసీ పునరుద్ధరణ చేస్తామన్నారు. నీటిపారుదల శాఖ భూములను పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి ఉత్తమ్. తాను ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నా రాజకీయాల్లో ఉండడం వల్ల తెలుగుతో అనుబంధం పెరిగిందన్నారు రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ సిరవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన 2024 ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి వివేక్. 12 రంగాల్లో విశేషమైన సేవలు చేసిన వారికి ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లను ఏకం చేయడానికి తెలుగు యూనివర్సిటీ కృషి చేయాలని సూచించారు. ప్రపంచంలోనే ఎక్కడ వెళ్ళినా గానీ మనకు తెలుగు జాతి వర్గాలు కలుస్తారు. వారికి ఈ అందరికీ కూడా సరిగా రికగ్నిషన్ ఇచ్చే అవసరం ఉంది. అన్ని ఇతర దేశాల నుంచి కూడా
వారందరికీ పురస్కారాలు ఇస్తే బాగుంటుంది. సో నెక్స్ట్ ఇయర్ మీరు అది బిగినింగ్ చేయాలని చెప్పి మీకు కోరుతున్నాను. నిత్యానందరావు గారు వీసీ అయిన తర్వాత ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఒక మంచి పేరు సంపాదించారు. చక్కటి కార్యక్రమం పెట్టినందుకు మీకు అభినందనలు. ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధిపై సమీక్ష చేశారు మంత్రి సీతక్క. పూజారుల కోరిక మేరకు భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో ఆధునీకరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఆదివాసీ గిరిజన సంస్కృతి సమ్మక్క సారలమ్మల తెగువ ఉట్టిపడేలా ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలన్నారు. అమ్మల గద్దెల్లో ఎలాంటి మార్పులు లేకుండా ఆలయ పరిసరాలను అభివృద్ధి చేయాలన్నారు. కులగణన సర్వేలో పాల్గొనని వాళ్లకు కులగణనపై మాట్లాడే అర్హత లేదన్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీలకు 42% కోటా అమలులో అడ్డంకులు వస్తే ఆర్డినెన్స్ తెచ్చి సవరణలు చేస్తామన్నారు. ప్రతిపక్షాలు కులగణనపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. బలహీన వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి పొన్నం. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా సర్వే చేసింది. ఆ సర్వేలో పాల్గొనడానికి మాట్లాడే హక్కు లేదు. నెంబర్ 1, ఆ బిల్లులను గవర్నర్ ఆమోదింపజేసి పంపి రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నది. వీలైతే చేతనైతే బుద్ధి ఉంటే బీసీల మీద ప్రేమ ఉంటే రండి, రాష్ట్రపతి గారి దగ్గర పోయి మనం వాటిని ఆమోదింపజేసుకునే ప్రయత్నం చేద్దాం. అది అట్లా ఉండంగానే 42% అమలుకు చిన్న చిన్న అడ్డంకులుంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చి కూడా దాన్ని సవరిస్తా ఉన్నాం. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలోని వర్షాధార ప్రాంతాల్లో 150 కోట్లతో శాశ్వత ప్రాతిపదికన కరువు నివారణ సహాయ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు మంత్రి తుమ్మల. ఈ పథకానికి మహబూబ్ నగర్, నారాయణపేట, నాగర్ కర్నూలు జిల్లాలు ఎంపికయ్యాయని వివరించారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి అధికారులతో పాటు వాసన్ ఆర్గనైజేషన్ టెక్నికల్ ఏజెన్సీలతో సమీక్ష నిర్వహించారు మంత్రి తుమ్మల. హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మెట్రో రైల్ 2వ దశ సాధనపై అవగాహన సదస్సు జరిగింది. రాష్ట్ర ఎంపీలకు అవేర్నెస్ కల్పించారు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో మెట్రో 2వ దశ గురించి వివరించారు. కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, చామల, రఘువీర్ రెడ్డి, బలరాం, సురేష్ షెట్కర్, అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. బీజేపీ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, రఘునందన్ రావు హాజరయ్యారు. భారీ బందోబస్తు మధ్య ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఉదయం జరిగిన ఈ సమావేశంలో కొత్త అంబుడ్స్మెన్గా జస్టిస్ సురేష్ కుమార్, ఎథిక్స్ ఆఫీసర్గా జస్టిస్ కేసీ భాను ఎన్నికయ్యారు. ఈ సమావేశానికి 173 క్లబ్ల కార్యదర్శులు మాత్రమే హాజరయ్యారు. హెచ్సీఏలో అవినీతి అక్రమాలు, అరెస్టులతో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. సమావేశంలో హెచ్సీఏ అంబుడ్స్మన్ గా జస్టిస్ సురేష్ కుమార్ కైట్ను, ఎథిక్స్ ఆఫీసర్ గా కేసీ భానును ఎన్నుకుంది కమిటీ. తర్వాత 6 నిమిషాల్లోనే సమావేశం ముగిసింది. రద్దయిన 57 క్లబ్లకు అనుమతి లేదని చెప్పడంతో స్టేడియం ముందు ఉద్రిక్తత నెలకొంది. ఉప్పల్ స్టేడియం బయట ఆందోళన చేశారు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు. కొత్త క్రికెట్ క్లబ్స్ కు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. హెచ్సీ అధ్యక్షుడికి వ్యతిరేకంగా ధర్నా చేశారు. ఉప్పల్ స్టేడియంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మాజీ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ ప్రాంతం నుండి రంజీ ట్రోఫీ కాలేదు, ఇండియా కాలేదు, ఐపీఎల్ నడుస్తూ ఉంది, ఐపీఎల్కి ఎవరు ఆగట్లేదు. వీళ్ళ భాగవతాలు, వీళ్ళ తతంగాలే మేము వింటా ఉన్నాము. మేము నష్టపోయినాము, మా పిల్లలు నష్టపోయారు, 90 ఏళ్ళకి వెళ్ళి నష్టపోతా ఉన్నాము. మరి నష్టాన్ని నివారించాలంటే హైదరాబాద్లో ఉన్న 210 క్లబ్బులు కాక గ్రామీణ ప్రాంతాలకు 300 క్లబ్బులు అప్లికేషన్ ఇవ్వాలని మేము అడుగుతా ఉన్నాము. ఈ జనరల్ బాడీలో మేము రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్తా ఉన్నాము. మళ్ళీ రిప్రజెంటేషన్ మా పర్మిషన్ ఇవ్వాలని కోరుతా ఉన్నాము. గ్రామీణ ప్రాంతానికి 300 క్లబ్బులు కావాలి. లేకపోతే హైదరాబాద్ క్రికెట్ పేరు చేంజ్ చేయండి, హైదరాబాద్ క్రికెట్ తెలంగాణ క్రికెట్ చేంజ్ చేయండి. ఈ 2 సాధ్యం కాకపోతే మీరు హైదరాబాద్ క్రికెట్ జనరల్ బాడీలో బీసీసీఐకి లెటర్ రాయండి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిందితుల సిఐడి విచారణ 3వ రోజు కొనసాగింది. ఉప్పల్ స్టేడియానికి సీఈఓ సునీల్ ఖంటే, ట్రెజరర్ శ్రీనివాసరావును తీసుకొచ్చారు సిఐడి అధికారులు. హెచ్సీ ఆఫీసులోని రికార్డులు వీరి ముందు ఉంచి విచారణ జరిపారు సిఐడి అధికారులు. శుక్రవారం 3:30 గంటలు హెచ్సీ అధ్యక్షుడు జగన్మోహన్ రావును విచారించింది సిఐడి.
హెచ్సీఏ ప్రెసిడెంట్గా జగన్మోహన్ రావు ఎన్నికైనప్పటి నుండి స్టేడియంలో చిన్నవి పెద్దవి మొత్తం కలిసి 500 మ్యాచ్లు జరిగినట్లు తేలింది. ఈ మ్యాచ్ల సందర్భంగా హెచ్సీఏ ఖర్చు చేసిన రికార్డులను పరిశీలించింది సిఐడి. రికార్డులో ఉన్న లెక్కలపై జగన్మోహన్ రావు నుండి వివరాలు రాబట్టింది సిఐడి. హెచ్సీఏలో అక్రమాలు జరిగాయని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదుతో సిఐడి విచారణ చేపట్టింది. హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుతో పాటు ట్రెజరర్ శ్రీనివాస్ యాదవ్, సీఈఓ సునీల్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేందర్, అధ్యక్షురాలు కవితలను అరెస్టు చేశారు. వీరికి మల్కాజిగిరి కోర్టు 12 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఇదే అక్రమాల కేసులో మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితపై విచారణ జరపాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఇటీవల మరోసారి సిఐడికి ఫిర్యాదు చేసింది. బీసీసీఐ నుంచి వచ్చే నిధులను మళ్లించారంటూ టీసీఏ ఆరోపించింది. సీఎం రేవంత్ రెడ్డి నాటుకోడి, కేటీఆర్ బ్రాయిలర్ కోడి అన్నారు కాంగ్రెస్ నేతలు. తాము చర్చకు వస్తే కేటీఆర్ తట్టుకోలేరని ఫైర్ అయ్యారు. ప్రజలే అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వ పాలన కొనసాగుతుందన్నారు. డెవలప్మెంట్ను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ పిచ్చి వ్యాఖ్యలు చేస్తుందని మండిపడ్డారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ అయ్యారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. యాచారంలోని 4 కోట్లకు పైగా విలువైన 2000 గజాల సొంత భూమిని వ్యవసాయ శాఖకు ఇస్తున్నట్లు మంత్రికి లేఖ అందించారు చైర్మన్ కోదండరెడ్డి. తాను ఇచ్చిన భూమిలో రైతులకు అవసరమయ్యే విధంగా నిర్మాణాలు చేపట్టాలని కోరారు. అదేవిధంగా యాచారం మండల కేంద్రంలో కూరగాయల మార్కెట్ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. యాచారం బస్టాండ్ పక్కనే స్థలం అందుబాటులో ఉందని అక్కడే భూసేకరణ చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతు కమిషన్ సభ్యులు గోపాల్ రెడ్డి, భవానీరెడ్డి పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన కామెంట్స్ ను ఖండించారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. తాను సీఎం రేవంత్ చర్చకు వస్తే కేటీఆర్ తట్టుకోలేరన్నారు. సొంత పేపర్ ఛానళ్లలో అడ్డగోలుగా రాస్తున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మునగాడు కాబట్టే బీఆర్ఎస్ ను మట్టి కరిపించారన్నారు ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారిని నీకు ఎట్లా తిట్టాలనిపిస్తున్నది? అంటే పద్ధతులు లేని మనిషి అయిపోయినావా అని అడుగుతున్నా. ముఖ్యమంత్రిని పట్టుకొని ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా మాట్లాడని అవహేళన పదజాలాన్ని వాడుతూ ఉన్నాం. వీటికంటే మంచి పదజాలం వస్తుంది. మీకు ఇదే ఒకవేళ ఇంపైతే దయచేసి జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాల్సిందే కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వంలో కేటీఆర్ షాడో సీఎం గా పనిచేశారని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. బీఆర్ఎస్ అరాచకాలపై బుక్ రాసి ఇంటింటికి పంచుతానని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొడితే పరిస్థితి మరోలా ఉంటుందని హెచ్చరించారు మైనంపల్లి. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని విష ప్రచారం చేయడమే బీఆర్ఎస్ పనని ఫైర్ అయ్యారు. ఇవాళ లా అండ్ ఆర్డర్ లేకపోతే మీరు ఉండకపోతుండే. తప్పకుండా నువ్వు కూడా లెక్కబెట్టే రోజులు వస్తాయి. మా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కేటీఆర్ కు హరీష్ రావుకి ఇంత టైం ఎందుకు ఇస్తున్నారో తెలుస్తలేదు. మీ కాన్స్టిట్యున్సీలా ప్రభుత్వ భూములు మీ బెనామీల పేర్ల మీద చేసినావు. ఈ రాష్ట్రంలో ఉంటే ఒక తీరు, బయట దేశం పోతే ఒక తీరు, బయట రాష్ట్రం పోతే చేంజ్ అయిపోతావు. కేసీఆర్ ఫ్యామిలీ చేసిన పాపాలకు శిక్ష పడితే జీవితాంతం జైల్లోనే ఉంటారన్నారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. తొందర పడొద్దని, త్వరలోనే జైలుకు వెళ్తారన్నారు. దమ్ముంటే చర్చలకు వరంగల్కు రమ్మని డిమాండ్ చేశారు. తెలంగాణకు కేటీఆర్ చీడ పురుగులా మారాడన్నారు ఎమ్మెల్యే నాగరాజు. అమెరికా కంపు అంతా కేటీఆర్ నోట్లోనే ఉందన్నారు. ఏది చెడగొట్టడమే. తెలంగాణ ఉద్యమం పెట్టండి, 10 ఏళ్ళు గడిపిర్రు, అన్ని చేసిండ్రు, దోచుక తిన్నారు, చెయ్యని పని లేకుండా చేసిండ్రు. ఏమన్నా అంటే జై తెలంగాణ అంటాడు. అరే ఈ జై తెలంగాణ ఏంది? తెలంగాణ లేవా? మేము తెలంగాణలో కాదా? 10 ఏళ్ల పాలన ఏం చేసిండ్రు మీరు? 3 ఎకరాలు ఇచ్చిండ్రా దళితునికి భూమి? మీ అయ్య తల నరుక్కుంటా అన్నాడు, కాపుల కుక్కలాగా ఉన్నా అన్నాడు. మీరా మాట్లాడేది ముఖ్యమంత్రి కోసం? కేటీఆర్తో ఎలాంటి బహిరంగ చర్చకైనా తాను సిద్ధమన్నారు ఎమ్మెల్సీ బలమూరి వెంకట్. సీఎంపై చేసిన కామెంట్స్ కి 48 గంటల్లో బహిరంగ క్షమాపణలు చెప్పాలన్నారు. లేదంటే లీగల్ గా ముందుకెళ్తామన్నారు బలమూరి వెంకట్. నేను ఏ రకమైన బహిరంగ చర్చ కన్నా నీతోటి సిద్ధంగా ఉన్నా. ఇవన్నీ విషయాలపైన నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నీకు బాధ్యతనే ఉంటే చర్చ పెట్టనీకి మీ నాయనని నువ్వు అసెంబ్లీకి తీసుకురాలేకపోతున్న విషయము ఈరోజు తెలంగాణ సమాజంలో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ ఫోన్ షాపింగ్ చేస్తుందన్న కేటీఆర్ ఆరోపణలను ఖండించారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. గతంలో సినిమా, రాజకీయ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారన్నారు. గతంలో బీఆర్ఎస్ చేసినట్టు కాంగ్రెస్ చేస్తుందని అనుమాన పడుతున్నారని విమర్శించారు. యాదాద్రి భువనగిరి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కాంగ్రెస్ సర్కార్ అభివృద్ధి పనులపై దృష్టి పెట్టిందన్నారు కుంభం అనిల్ కుమార్. ఫోన్ ట్యాపింగ్ లో కేటీఆర్ సినిమా స్టార్లై, సినిమా హీరోయిన్లై
రాజకీయ నాయకులై, రాజకీయ ప్రత్యర్థులై, హైకోర్టు జడ్జిలై భార్య భర్తలు ఏం మాట్లాడుకుంటారు, ఆల్మొగలు మాట్లాడుకునేది కూడా ఇన్న ప్రబుద్ధుడు ఈరోజు మీరు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని మానంటూ అంటే బుద్ధి లేని సన్నాసులు. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం ఎంచగూడెంలో బండి అల్లూరు అలియాస్ భరత్ 25వ వర్ధంతి సభ నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వీరేశం, అరుణోదయ సాంస్కృతిక సమైక్య అధ్యక్షురాలు విమలక్క, విప్లవ సంఘాల నేతలు పాల్గొన్నారు. సభకు అధిక సంఖ్యలో జనం తరలివచ్చారు. రాష్ట్రంలో సిటీతో పాటు పలు జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. రోడ్ల మీదకు వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు వర్షానికి అవస్థలు పడ్డారు. మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు వెదర్ ఆఫీసర్స్. వర్షాలకు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. రాష్ట్రానికి 48 గంటలు హెవీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. వచ్చే 4 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయంది. ఇవాళ కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలోనూ భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉండటంతో ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది వాతావరణ శాఖ. గ్రేటర్ సిటీలో వర్షం దంచికొట్టింది. ఉదయం నుంచి ఎండ, ఉక్కపోత వాతావరణం ఉన్నా మధ్యాహ్నం నుంచి వాన మొదలైంది. దట్టమైన మేఘాలు కమ్ముకొని వర్షం కురిసింది. సికింద్రాబాద్లో భారీ వర్షం పడింది. కంటోన్మెంట్, మోండా మార్కెట్, బన్సీలాల్పేట్, రామ్గోపాల్పేట్, బేగంపేట్ పరిసరాల్లో జోరు వాన కురిసింది. బోయిన్పల్లి, మారేడ్పల్లి, జేబీఎస్ పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వాన కురిసింది. పలుచోట్ల వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, సైఫాబాద్ వైపు వాన కురిసింది. నాంపల్లి, అబిడ్స్, కోటి, సుల్తాన్ బజార్లోనూ వర్షం పడింది. బోడుప్పల్, పీర్జాదిగూడ, హబ్సిగూడ, తార్నాక, నాచారంలో కూడా వర్షం దంచికొట్టింది. ఉప్పల్లో భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. కుత్బుల్లాపూర్లో వాన దంచికొట్టింది. గాజుల రామారం, షాపూర్ నగర్, జీడిమెట్ల, సుచిత్ర, సూరారం, గండిమైసమ్మలో వాన కొట్టింది. పలు ఏరియాల్లో జలమయమయ్యాయి. రోడ్లపై నీళ్లు నిలవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. వికారాబాద్ జిల్లాలోనూ చాలా ప్రాంతాల్లో వర్షం పడుతోంది. మేడ్చల్ జిల్లా అల్వాల్, జవహర్ నగర్, దమ్మాయిగూడ, శామీర్పేట్, నాగారం, పోచారం, గట్కేసర్లో మోస్తరు వర్షం పడుతుంది. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. స్కూళ్లు, కాలేజీల నుంచి ఇళ్లకు వెళ్తున్న విద్యార్థులు వర్షంతో ఇబ్బందులు పడ్డారు. కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట, వీణవంక మండలాల్లో భారీ వర్షం కురిసింది. వరదకు మార్కెట్లోని కూరగాయలు తడవటంతో ఇబ్బందులు పడ్డారు. హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, సిద్దిపేట, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. ఉరుములు, మెరుపులతో, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు. అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. రేపు కూడా చూసుకున్నట్లయితే 3వ రోజున చూసుకున్నట్లయితే పలు జిల్లాల్లోని ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయగా కొన్ని జిల్లాల్లోని మనకు ఎల్లో వార్నింగ్స్ అవి జారీ చేయడం జరిగింది. ఈ ఆరెంజ్ వార్నింగ్స్ అవి కూడా మనకి కొన్ని పశ్చిమ జిల్లాలు, కొన్ని దక్షిణ జిల్లాలు అయినటువంటి నాగర్ కర్నూల్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట్, అట్లాగే వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ ప్రాంతాలు, అట్లాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, యాదాద్రి భువనగిరి, జనగాం, ఈ వికారాబాద్, నిజామాబాద్, నిర్మల్ వరకు కూడా భారీ వర్ష సూచనలు జారీ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 4 రోజులు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వెదర్ ఆఫీసర్లు. ఏపీ లిక్కర్ స్కామ్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసింది సిట్. కేసులో A4గా ఉన్న మిథున్ రెడ్డిని 7 గంటల పాటు విచారించింది. మరోవైపు టీడీపీ, వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. నేర చరిత్రున్న నేతలను రాష్ట్రం నుంచి తరిమేయాలన్నారు చంద్రబాబు. సీఎం, మంత్రి లోకేష్ కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధిని గాలికొదిలేసి టీడీపీ, వైసీపీ, జనసేన నేతలు పబ్బం గడుపుతున్నారని ఫైర్ అయ్యారు షర్మిల. ఇంట్లో చెత్తను ఊడ్చినట్లే నేర చరిత్ర ఉన్న నేతలను ఏపీ నుంచి ఊడ్చేయాలన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రం బాగుండాలంటే అందరూ స్వచ్ఛతను పాటించాలని చెప్పారు. మేము అధికారంలోకి వచ్చాక ఫ్యాక్షనిజం, ముఠా కలహాలు, మత కలహాలు నివారించామని చెప్పారు.
స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు వైసీపీ టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేశారు. ఎప్పుడు హింసా రాజకీయాలను ప్రోత్సహించరు. హింసా రాజకీయాలు చేసే వాళ్ళుంటే వాళ్ళ గుండెల్లో నిద్రపోతానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒకప్పుడు ఈ తిరుపతిలో కూడా రౌడీలుంటే రౌడీల గుండెల్లో నిద్రపోయి ఈ తిరుపతిని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 5 ఏళ్లు మనకు స్వేచ్ఛ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా నవ్వు ముఖంతో ఉన్నారా అని అడుగుతున్నా. ఈరోజు స్వేచ్ఛ ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏపీలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కక్ష సాధింపుతో అరాచకం సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి. మద్యం స్కామ్ లో ఎలాంటి సంబంధం లేకున్నా మిథున్ రెడ్డికి అంటగట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన వారికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు భూమన. ఇదంతా మంత్రి లోకేష్ డైరెక్షన్ లోనే జరుగుతుందని తెలిపారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు భూమన. చంద్రబాబు, లోకేష్ గార్ల కక్ష సాధింపు రాజకీయాలు రాష్ట్రంలో అరాచకమైనటువంటి పరిస్థితుల వైపు పూర్తిగా నెట్టబడుతున్నాయి. రాష్ట్రమంతా ప్రతి నియోజకవర్గంలోనూ పదుల సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టడము, కొట్టడము, హింసాయుత చర్యలు చేపట్టడము, చాలా పెద్ద పెద్ద స్కామ్లు జరిగినాయి అని చాలా పెద్ద మంది నేతల్ని కూడా అరెస్టులు చేయటము, రోజు కూడా ఒక బీతావహ పరిస్థితి, ఒక బీభత్సమైనటువంటి స్థితికి రాష్ట్రాన్ని తీసుకొని రావటం జరిగింది. టీడీపీ, వైసీపీ, జనసేన ఎంపీలు పేరుకే ఉన్నారని, వారంతా బీజేపీకే బానిసలని ఆరోపించారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. రాష్ట్ర ప్రయోజనాల కన్నా వీరికి సొంత ప్రయోజనాలే ముఖ్యమన్నారు. పదవులు అనుభవించడంపై ఉన్న శ్రద్ధ విభజన హామీలపై లేదన్నారు. హక్కుల కోసం కాకుండా మోదీ జపం చేయడానికే నోటిని వాడతారని విమర్శించారు. ప్రజలు నమ్మి వీరికి ఓటేస్తే ఊడిగం చేయాల్సి వస్తుంది తప్ప ఉద్ధరించేదేమీ లేదన్నారు. విభజన హామీలపై నోరు విప్పాలని ట్వీట్ చేశారు షర్మిల.